బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి నీట్ జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం. విశ్వసాయి అంటే ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నూతన సంవత్సరం నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నూతన సంవత్సరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలంటే మీ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముందుగా నెల్లూరు ప్రజలకి సాస్ టీవీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత సాస్ టీవీ వారి సిబ్బందికి, మేనేజ్మెంట్కి కూడా మా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు 31st నైట్ మన నెల్లూరు డిస్టిక్లో ఈ కమ్మింగ్ ఇయర్కి సంబంధించి సెలబ్రేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మనం వాళ్ళందరినీ మనము డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మన నెల్లూరు ప్రజలకు నేను చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎస్పెషలీ యూత్ ఎవరైతే ఉంటారో, సో కామన్ పబ్లిక్కి వీళ్ళందరికీ ఎవరికి ఇన్కన్వీనియంట్ లేకోకున్నట్టుగా వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. సో రెస్ట్రిక్షన్కి సంబంధించి మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా మనము ఈ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేస్తాం. కాబట్టి ఎవరు డ్రింక్ చేసి ఎవరు డ్రైవింగ్ చేసే కూడా కంపల్సరీగా మనం కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవరు కామన్ పబ్లిక్కి ఇన్కన్వీనియంట్గా క్రియేట్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సార్, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సంబంధించి గ్రీటింగ్స్ అని ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని చెప్తున్నారు కదా, దీని మీద ప్రజలకు అవేర్నెస్ కోసం ఏం చేస్తున్నారు? సో మీ అందరికీ తెలుసు, సైబర్ క్రైమ్స్ కూడా మనకు చాలా పెరుగుతున్నాయి. సో ప్రతిరోజు కొత్త మోడస్ ఆపరాండితో ఈ సైబర్ ఫ్రాడ్స్ మనకు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ న్యూ ఇయర్కి సంబంధించి లింక్స్ కొన్ని పంపిస్తున్నారు. అది ఓపెన్ చేస్తే మీకు విషెస్ వస్తాయని చెప్పేట్టుగా దానికి సంబంధించి కూడా ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది ఏదైనా మీ నోటీస్లోకి వస్తే ఇమ్మీడియట్గా 1930కి ఇన్ఫామ్ చేయాలి. దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మనం దానికి దగ్గర యాక్షన్ తీసుకుంటాం. నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే సైబర్ నేరాల బారిన ఎవరు కూడా పడొద్దని చెప్తున్నారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు. కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.